Hello, hi viewers. Welcome to Friday Poster. This is Karthik Saviroju. We are here with Operation Padma movie team. So let's talk and discuss about behind stories and సినిమా గురించి విశేషాలు ఇప్పుడు తెలుసుకుందాం. హాయ్ సార్. హాయ్ 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 ముగ్గురికి. సో ఎలా ఉన్నారు? యా ఫైన్ ఫైన్ అండి. మీరు ఎలా ఉన్నారు? యా ఫైన్. సో స్టార్టింగ్ విత్ ద కెప్టెన్ ఆఫ్ ద షిప్ మీ నుంచి స్టార్ట్ చేయాలి. సో అంటే వాట్ ఎవర్ యూ వాంట్ టు షో మీరు చూపించాలనుకున్నది ట్రైలర్లో చూపించిన దేర్ ఆర్ సమ్ హిడెన్ పాయింట్స్ కూడా ఉంటాయి. సో సినిమా నుంచి మీరేం చూపించబోతున్నారు, ఎటువంటి రిసెప్షన్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఆడియన్స్ దగ్గర నుంచి? ఇది మెయిన్గా వచ్చేసి ఒక పొలిటికల్ థ్రిల్లర్ అండి ఇది. ఓకే. యాక్చువల్గా మనకి మన లైఫ్కి పాలిటిక్స్ గురించి తెలుసుకోవటం ఎంత అవసరమో అది ఐడెంటిఫై చేస్తారండి చూసిన ఆడియన్స్ అండి. ఇది మెయిన్ వన్ ట్యాగ్లో దాన్ని ఒక యాక్షన్ టోన్లో చెప్పామండి. అడ్వెంచరిక్ అడ్వెంచరిక్ టోన్. ఓకే. సో సార్ అంటే కొన్ని డైలాగ్స్ కానీ వాట్ ఎవర్ రాస్తున్నప్పుడు చాలా హుకింగ్గా ఉండాలి కాబట్టి సో ఈ స్క్రిప్ట్ వైజ్గా మీ సైడ్ నుంచి ఎంతవరకు హార్డ్ వర్క్ చేశారు? సో దాని దగ్గర ఉన్న ప్రాసెస్ ఏంటి, మీరు ఏమైనా డిఫైన్ చేయాలనుకుంటే ఏం చెప్తారు? అంటే కార్తిక్ గారు అంటే తను స్వతహాగా తను కూడా రైటర్, తను కూడా రాసుకుంటాడు. అవును. అయినా కానీ నా మీద నమ్మకంతో ఆల్రెడీ డైరెక్ట్ చేసి వచ్చిన మీ మీద నమ్మకంతో ఒకటి పెట్టారంటే వీ కెన్ ఎక్స్పెక్ట్ మెనీ ఎలిమెంట్స్ కదా. అటువంటి టైప్ ఆఫ్ ఎలిమెంట్స్ ఏమి ఎక్స్పెక్ట్ చేయొచ్చు సినిమా నుంచి? అందుకు అదే చెప్తున్నాను. అయితే తను రాసుకోగలిగిన నాతో ఇది ఒకటే కాదు, గత ఇంకో 2 సినిమాలు కూడా మూడో సినిమా ఆయనకు రాయటం, అన్ని సినిమాలు నాతోనే రాయిస్తూ ఉంటాడు. ఎందుకంటే నేను బేసికల్గా రైటర్గా స్టార్ట్ అయ్యేదాన్ని మా గురువులు పరుచూరి బ్రదర్స్ దగ్గర రైటర్గా స్టార్ట్ అయ్యి తర్వాత డైరెక్టర్ని అయ్యాను. అంటే ముందు నేను రైటర్ని, నేను ఆ ప్రొఫెషన్ ఎంజాయ్ చేస్తాను. ఓకే. అయితే నేను డైరెక్షన్ చేసినా కానీ ఎవరన్నా మిత్రులు ఎవరన్నా అడిగితే అప్పుడప్పుడు చేయి పెడతా ఉంటాను అంటే రైటింగ్లో. కార్తిక్ గారు నాకు మొదటి నుంచి కూడా చాలా దగ్గరి మిత్రుడు, మంచి టేస్ట్ ఉన్న వ్యక్తి, అంటే అది దీని మీద మంచి కమాండ్ ఉన్న వ్యక్తి క్రాఫ్ట్ మీద. గతంలో కూడా ఇతని గత 3 సినిమాలు చూసినా కానీ ఎక్కడ నీకు స్క్రిప్ట్లో కానీ స్క్రీన్ ప్లేలో కానీ ఎక్కడ తప్పు ఉండదు. ఓకే. చాలా స్మూత్ నేరేషన్ ఉంటుంది, చాలా తను అనుకున్నది క్లియర్ కట్గా చెప్తాడు. అంటే అలాంటప్పుడు అలాంటి డైరెక్టర్ ఉన్నప్పుడు ఒక రైటర్కి రాసేటప్పుడు చాలా ఈజీగా ఉంటుంది, దాన్ని ఎంజాయ్ చేస్తాం మనం. అంటే డైరెక్టర్కి క్లారిటీ లేక రాయాలంటే కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. కానీ కార్తిక్ గారు ప్రతి క్రాఫ్ట్ ఎవ్రీ ఇంచు ప్రతి పాట్లో కూడా తను అనుకున్న స్టోరీ మీద చాలా గ్రిప్తో ఉంటాడు ఆయన. కాబట్టి మనం రాసేటప్పుడు అది స్పష్టంగా మనకు అది తెలుస్తూ ఉంటుంది, మనకు ఆ కంఫర్ట్ ఉంటుంది రాసేటప్పుడు. కాబట్టి నేను ఆయన సినిమా అనగానే నేను ఏదైనా నా పర్సనల్ ఏమన్నా ఉన్నా కానీ చెప్పేసి పక్కన పెట్టి నేను ఈ డైలాగుల వరకు నేను కూర్చొని రాస్తూ ఉంటాను. అలాగే ఈ సినిమా వరకు వస్తే కూడా ఇంతకుముందు డైరెక్టర్ గారు చెప్పినట్టుగా ఒక పొలిటికల్ థ్రిల్లర్ ఇది. చిన్న అంటే మనం స్టోరీ మనం అది పూర్తిగా మనం చెప్పలేం, కానీ ఒక ఇప్పుడున్న సమకాలీన రాజకీయాల్లో ఎట్లా జరుగుతుందనే దాన్ని ఒక చిన్న థ్రిల్లింగ్ ఎలిమెంట్స్తో అది కంపోజ్ చేసుకున్నారు తన కథని. ఓకే. దానికి కావాల్సిన డైలాగులు మళ్ళీ మెయిన్గా నాకు ఇష్టమైన జానర్ ఈ పాలిటిక్స్. నేను జర్నలిజం నుంచి వచ్చాను. ఓకే. కాబట్టి నాకు కూడా ఇష్టమైన జానర్ అది ఈ పాలిటిక్స్, కొంచెం ఇవన్నీ. కాబట్టి నేను ఈ స్క్రిప్ట్ రాసేటప్పుడు కూడా కొంత నేను ఎంజాయ్ చేశాను, ప్లస్ నా కంట్రిబ్యూషన్ కూడా నాకు చేతనైంది, నేను చేయగలిగింది నేను చేశాను దీనికి. అంటే పొలిటికల్గా ఇప్పుడు ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్స్ ప్రతి స్టేట్లో ఎటువంటి పొలిటికల్ కాంట్రవర్సీస్ అనేవి కామన్. సో రీసెంట్ టైమ్స్లో చాలా ఎక్కువ జరుగుతున్నాయి అవి. ఫ్యూ ఇయర్స్ చూసుకుంటే కంప్లీట్గా కరప్టెడ్ అని అనుకోవచ్చు, ఎవరిని అడ్రస్ చేయలేం. కానీ జనరల్గా చూస్తే కంప్లీట్గా కరప్టెడ్గా పొల్యూట్ అయింది పొలిటికల్ సిస్టమ్ అనేది పొల్యూట్ అయింది. దెర్ ఈస్ నో లీడర్. రాజకీయ నాయకుడు ఉన్నాడు కానీ నాయకుడు లేరు. సో మీ సైడ్ నుంచి మీరు ఎలా చూపించబోతున్నారు ఆడియన్స్కి? ఈ పాయింట్లో మేము హుక్ చేసి పెడతాము, వాళ్ళు ఈ పాయింట్ మీద బాగా ఎగ్జైటింగ్ ఫీల్ అవుతారు అని అనుకున్న ఒక గొప్ప అటువంటి పాయింట్ ఏమైనా మీరు చూపించబోతున్నారా? ఎటువంటి యూనిక్ థింగ్ ఏమైనా మీరు సినిమాలో చూపించబోతున్నారంటే? మీరు అన్నది నిజమే. అంటే
అసలైన రాజకీయ నాయకులు లేదా ప్రజల కోసం పనిచేసే నాయకులు చాలా అరుదైపోయిన పరిస్థితి ఈరోజు చూస్తే. దాదాపుగా ఏ పార్టీ చూసినా ఏమున్నది అన్నట్టుగా ప్రతి పార్టీలో రాజకీయ కోణాలు తప్ప వాళ్ళ స్వార్థం తప్పితే ప్రజల గురించి ఆలోచించే నాయకులు ఎక్కడ కనబడట్లేదు. సరే పూర్తిగా అని చెప్పలేం కానీ అక్కడోరు ఉంటే ఉండొచ్చు, వాళ్ళు కూడా సర్వైవ్ అయ్యే పరిస్థితి లేదు ఇప్పుడు. అంటే ఇంత ఎట్లా అంటే ఈ గంజాయి వనంలో ఒక తులసి మొక్క ఉన్నది కనబడదు. అట్లాంటి పొలిటీషియన్లు అక్కడ ఇక్కడ ఉన్నారు. అంటే ఇప్పటికి చూస్తే మొన్న గుమ్మడి నరసయ్య గారు తను 4 సార్లు 5 సార్లు ఎమ్మెల్యే అయ్యారు, కానీ తను ఏం ఆస్తి సంపాదించుకోలేదు, కనీసం మంచి ఇల్లు కూడా కట్టుకోలేదు. అలాంటి వాళ్ళు అక్కడ ఇక్కడ ఉంటారు, కానీ వాళ్ళు ఏమన్నా ప్రజల కోసం పనిచేద్దామన్నా కానీ చుట్టూ ఉన్న పరిస్థితులు సహకరించని పరిస్థితి ఉంది. లేదా అట్లాంటి వాళ్ళు ఉంటే వాళ్ళకి ఏమన్నా బురదేసి వాళ్ళ మీద వాళ్ళను కూడా మాట్లాడకుండా చేసే పరిస్థితులే ఉన్నాయి తప్ప నిజంగా ప్రజల కోసం ఆలోచించే నాయకుల్ని ఎంకరేజ్ చేసే పరిస్థితి రాజకీయాల్లో లేదు. ఒక రకంగా ప్రజలు కూడా ఇదివరకు గతంలో లేదు, ఎన్నడూ లేనంతగా వీళ్ళు కూడా అలవాటు పడిపోయారు. డబ్బులు ఇస్తే ఓట్లు వేయటం అనేది గతంలో లేదు. ఏదో కాస్త అప్పట్లో వాస్తవంగా చెప్పాలంటే ఏదో మందు పోసేవాళ్ళు ఏదో చేసేవాళ్ళు తప్ప ఇప్పుడు కంప్లీట్గా రూయిన్ అయిపోయింది. వాళ్ళు 500 ఇస్తారు, మీరు 1000 ఇవ్వండి, మీరు 1000 వీళ్ళు 1000 ఇస్తున్నారు, మాకు 2000 ఇవ్వండి, మా ఇంట్లో ఇంత డిమాండ్ చేసి తీసే పరిస్థితి కూడా అది వచ్చింది. చాలా విచారకరం అదైతే. ప్రజెంట్ ప్రతి ఇంట్లో అదే జరుగుతుంది. కాబట్టి అలాంటి సిస్టంలో కనీసం ఏదన్నా మంచి చేసే రాజకీయ నాయకుడు ఉంటే ఎట్లా ఉంటుంది అనేది దీంట్లో చెప్తున్నాం. మంచి చేసే రాజకీయ నాయకుడు ఉంటాడు, వీటిని పొల్యూట్ చేసి సిస్టమ్ని తనకు అనుకూలంగా తన స్వార్థం కోసం మాట్లాడి వాడుకునే వాళ్ళు ఉంటారు. ఆ రెండింటిని కూడా దీంట్లో చూపించడం జరిగింది. ఓకే, సో సార్ ఫైనల్లీ అంటే ఒక సినిమాని నమ్మి ప్రొడ్యూస్ చేయడం పక్కన పెడితే కంప్లీట్గా డెబ్యూట్ మ్యాక్సిమం ఒక డెబ్యూట్ కాస్ట్తో మీరు వస్తున్నారు కాబట్టి మీ కాన్ఫిడెన్స్ ఏంటి సార్ యాజ్ అ ప్రొడ్యూసర్గా? నా కాన్ఫిడెన్సా చెప్పండి పర్లేదు. సినిమాలో ₹1 రాకపోయినా ఆయన ఒక మాట అన్నాను నేను. నా డబ్బుల గురించి కాదు ఇక్కడ మ్యాటర్. థ్యాంక్ యూ సార్. సినిమా డబ్బులు కూడా వస్తాయి. ఒక సినిమా డబ్బుల గురించి ఐ డోంట్ కేర్. మొత్తం పోయినా నేను నమ్మిన సిద్ధాంతం ప్రకారం ఆయన పనిచేశాడు. నాకు ఫస్ట్ అనుకున్న దానికి 100 రెట్లు తీశాడు సినిమా. నాకు నేను చూసా కాబట్టి నేను చెప్తున్నా, అంత ధైర్యంగా చెప్తున్నా. అసలు నాకు డబ్బు పోయినా నాకు ఏమి ఇబ్బందిలే. అసలు ఆయనకు ఒక మాట అన్నాను, ఇంకోటి సార్ రెడీనా నెక్స్ట్ ఆల్రెడీ చూస్తున్నావు కదా 3 నేను తీస్తున్నా అంటే ఒకసారి ఆలోచించు. డబ్బు గురించి ఎవడన్నా ఆలోచిస్తాడా? ఒకటి రిలీజ్ అయినాక చూద్దాంలే వస్తుందో రాదో అని ఎవరైనా ఆలోచించరా? మరి నా కాన్ఫిడెన్స్ ఏంది, మరి నా దమ్మేంది, అంతే. అంటే ఇది ఎవరు మ్యాక్సిమం పెద్ద డైరెక్టర్లు కూడా ఆలోచిస్తారు, ఇలాంటి పొలిటికల్ డ్రామా తీయాలంటే ఎవరికి టచ్ చేయకుండా, ఏ పార్టీని టచ్ చేయకుండా చేయాలి. సో దాని మీద మీ సైడ్ నుంచి ఎటువంటి ఇన్పుట్స్ ఏమైనా దొరికాయా డైరెక్టర్ గారికి, లేకపోతే మీ సైడ్ నుంచి మీరు ఏమైనా చెప్పడం జరిగిందా? ఏంటిది ఎలా? ఇప్పుడు ఒక జానర్ పొలిటికల్ జానర్ తీశారు కాబట్టి ఎటువంటి పాయింట్స్ని ఇంక్లూడ్ చేయకుండా జనరల్గా చూపించడంలో మీ సైడ్ నుంచి పొలిటికల్ నాలెడ్జ్ ఏమైనా షేర్ చేశారా డైరెక్టర్ గారికి? అసలు ఏమీ చెప్పలేదు ఆయనకి. ఏమీ చెప్పలేదు, అసలు ఏమీ చెప్పలేదు. అంటే ఎవరిని మనం ట్రిగ్గర్ చేయలేదు, కానీ జనరల్గా చెప్పాం. జనరల్గా సిస్టమ్ ఇట్లా ఉంటుంది అనేది చెప్పాం తప్పితే ఎవరిని పాయింట్అవుట్ చేయటం, ట్రిగ్గర్ చేసి చెప్పడం అట్లాంటిది అంటే ఇలాంటివి కూడా జరుగుతాయి, జాగ్రత్తగా ఉండాలని జాగ్రత్త పడతారు ఇంకా, అంతే తప్ప ఏమి. అంటే ఎవరికైనా అంటే కాకతాళీయంగా ఎవరికైనా తగులొచ్చు తప్పితే మనం వాంటెడ్గా అలాంటివి ఏం చేయలేదు. వాంటెడ్గా అయితే. అండ్ డైరెక్టర్ గారు ప్రజెంట్ ఇది మీకు కూడా అడగచ్చేమో నాకు తెలిసి, ఓపెన్గా మాట్లాడదాం ఒక మాట. లైక్ ప్రజెంట్ చాలా సినిమాలు ఇటువంటి కాన్సెప్ట్ సినిమాలు వస్తున్నప్పుడు మన ఇండస్ట్రీలో సినిమాలు వచ్చేదానికంటే హిట్ పర్సంటేజ్ వైజ్ పక్క ఇండస్ట్రీలోంచి ఇటువంటి సినిమాలు వితౌట్ ప్రమోషన్స్ వాట్ ఎవర్ సినిమా వస్తే కంటెంట్ ఉంటే సినిమా ఇప్పుడు మన ఇండస్ట్రీ వాళ్ళు చూస్తున్నారు తప్ప మన ఇండస్ట్రీ నుంచి ఎటువంటి ఒక కంటెంట్ వస్తుందంటే చూడట్లేదు. పక్కా ఫ్లాప్ చేసి పక్కన పడేస్తున్నారు, అది ఎంత పెద్ద హీరో అయినా సరే. సో దీని మీద మీ యొక్క ఒపీనియన్ ఏంటి? ఇఫ్ యూ వాంట్ టు సే విత్ దిస్ ఫిలిం దీన్ని ఇంక్లూడ్ చేస్తూ కంటెంట్ వైజ్గా మీరు చెప్పాలనుకుంటే ఏం చెప్తారు? అంటే ఇప్పుడు మీరు మా సినిమా గురించి కంటెంట్ లాగా దీని రిలేటెడ్గా అడుగుతున్నారా? ఈ సినిమా నుంచి రిలేటెడ్ లాగానే, అంటే ఇటువంటి సినిమాలు తమిళ్లో చాలా వస్తుంటాయి.
అవునవును. తమిళ లాంగ్వేజ్లో ఫ్లేవర్స్ ఆ స్టైల్ ఈ స్టైల్ పక్కన పెట్టేస్తే ఇటువంటి కాన్సెప్ట్ సినిమాలు వస్తుంటాయి. అవునవును. తమిళ్లో చాలా సినిమాలు వస్తుంటాయి. అవి ఓటీటీలో ఒకవేళ థియేట్రికల్గా ఆడకపోయినా ఓటీటీలో బాగా ఆడతాయి కొన్ని కొన్ని. సో ఈ ఇండస్ట్రీలో ఉన్న ప్రాబ్లం ఏంటంటే ఇక్కడి నుంచి కొన్ని సినిమాలు ఏవైతే వస్తాయో కంటెంట్ ఉన్న సినిమాలు అవి సరిగ్గా ఆడవు కదా. సో మీ కాన్ఫిడెన్స్ ఏంటి అని అడగాలంటే, అంటే ఒక్కొక్క ఇండస్ట్రీకి ఒక్కొక్క సినిమా అనే దాంట్లో ఒక్కొక్క కొన్ని బ్యారియర్స్ ఉంటాయండి. ఇప్పుడు తమిళ ఇండస్ట్రీకి ఒక బ్యారియర్స్ ఉంటుంది, మలయాళం ఇండస్ట్రీకి, కన్నడ ఇండస్ట్రీ కానీ, హిందీ కానీ కొన్ని బ్యారియర్స్ ఉంటాయండి. అట్లా లోకల్ లోకల్ ఎమోషన్ అనేది ఒకటి ఉంటుందండి. మనకి అలవాటు పడిన సినిమా, మనం చూడటానికి అలవాటు పడిన ఎమోషన్స్, మనం చూడటానికి అలవాటు పడ్డ గ్లామరు, ఇవి ఉంటాయండి. ఏ ఇండస్ట్రీకైనా మనం బయట నుంచి కథ తెచ్చుకున్నా, వేరే లాంగ్వేజ్ నుంచి ఇక్కడి నుంచి కథ మన దగ్గర నుంచి వేరే కథకి వెళ్ళినా కానీ దాని వరకు మారుతూ ఉంటుందండి. సో ఇప్పుడు మేము తీసుకున్న పొలిటికల్ ఎమోషన్స్ ఉన్నాయి, కానీ ఇక్కడ మనకు ఆడియన్స్కి ఏ పాయింట్ ఆఫ్ వ్యూలో అయితే ఎమోషన్ అవుతుందో అది ఒక ఎక్స్పీరియన్స్ ఉంది మనకి. సినిమాలు చూస్తూ సినిమాలు చేస్తూ పెరిగిన ఎక్స్పీరియన్స్ ఉంది. మన ఆడియన్స్ ఎక్కడైతే ట్రిగ్గర్ అవుతారో, ఒక కాన్సెప్ట్ కానీ, ఒక ట్విస్ట్ కానీ, ఒక ఎమోషనల్ లెవెల్స్ కానీ ఎక్కడ ట్రిగ్గర్ అవుతారో అవన్నీ ఉంటాయండి ఇందులో. ఇంకా మీరు వేరే లాంగ్వేజ్కి ఆటలేదు లేకపోతే ఈ కంటెంట్స్ అంటారా, ఎనీ హ్యూమన్ అండి. పొలిటికల్లోనేమో ప్రజలు అంటారు, సినిమాకేమో ఆడియన్స్ అంటారు, డాక్టర్స్కేమో పేషెంట్స్ అంటారు. అందులో ఉండేది అన్ని మనుషులే. మనకు ఒక ఎమోషన్ ఉంటుందండి. అది చెప్పటమే సినిమా, అది చెప్పటమే స్టోరీ టెల్లింగ్, అది చెప్పటమే స్క్రీన్ ప్లే, అది చెప్పటమే రైటర్ అంటే నేను అక్కడ జాగ్రత్త తీసుకుంటానండి. చాలా జాగ్రత్త తీసుకుంటాను. దశంది ఇందాక సార్ అన్నప్పుడు స్క్రిప్ట్ దీని విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలండి. అది నేను చాలా వరకు సినిమా డైరెక్షన్ చేద్దాం అనేది ఒక ఎత్తు అయితే, దాన్ని ఎలా ఎగ్జిక్యూట్ చేయాలనే ఒక ఎత్తు సార్ దగ్గర నుంచే నేర్చుకున్నాం. మేము నా ఫస్ట్ సినిమా నుంచి ఆయనతోటి నాకు అసోసియేట్ అయ్యే అవకాశం దొరికింది. తనకున్న నాలెడ్జ్ని, స్క్రీన్ ప్లేలో అవన్నీ మెలకువలు అవన్నీ నేను అందుకనే నాకు ఆయన్ని గురువులా భావిస్తుంటాను. మన ఇంట్లో మనం ఏదన్నా తప్పు చేస్తే నానేమని అంటాడేమో నాకు భయం ఉంటుంది. అట్లా ప్రతి ఒక్కరికి ఉంటుందండి. నా సినిమా దగ్గరికి వచ్చేసరికి ఈ కథ ఇలా రాస్తే ప్రేమరాజ్ గారు ఫస్ట్ స్ట్రైక్ అయితే అక్కడే ప్రేమరాజ్ గారు ఇక్కడ ఏమైనా పాయింట్ అవుట్ చేస్తారు. ఎందుకంటే ఆయనతో నేను పనిచేసిన ఎక్స్పీరియన్స్తో ఈ సీన్ ఇక్కడ ఇలా రాస్తే ఆయన ఏమంటాడు, ఈ సీన్ ఎలా రాస్తే అంటే నాకు ఒక గురువులాగండి. నేను ఏ కథ చేసుకున్నా కానీ సార్ ఈ పాయింట్ అనుకుంటున్నాను సార్ అండి. ఆల్మోస్ట్ ఇప్పటికీ ఒక 20 పాయింట్లు చెప్పుకుంటా, కలిసినప్పుడల్లా చెప్తూనే ఉంటాను. సో అంత జాగ్రత్తలు తీసుకుంటామండి. స్క్రిప్ట్ దగ్గర మాత్రం పర్ఫెక్ట్గా తీసుకుంటామండి, జాగ్రత్త తీసుకుంటాం. సో మనం ఇక్కడ పెరిగి ఈ వాతావరణం, ఈ సంస్కృతి, ఈ కల్చర్లో పెరిగాం కాబట్టి దానికి సంబంధించిన ఎమోషన్స్ని ఎక్కడ డీవియేట్ అవ్వకుండా చెప్పానండి. మూవీ ఇట్ సెల్ఫ్ ఎమోషన్. సో అది ఆ ఎమోషన్ అనేది కంపల్సరీగా ఎగ్జాక్ట్గా అక్కడ ఉంటుందండి. అంటే మీరు అన్నది కొంచెం గతంలో అది ఆ ఇబ్బంది ఉండేది ఇక్కడ తెలుగు ఇండస్ట్రీలో, ఇప్పటికే ఉంది, లేదని అనలేము. కాకపోతే కొంచెం మారుతుందేమో అనిపిస్తుంది. ఈ మధ్యన వచ్చిన కొంచెం చిన్న సినిమాలు రిసీవ్ చేసుకుంటున్నారు కనీసం అట్లీస్ట్. దానివల్ల ఇప్పుడు కొత్తగా వచ్చే ఫిల్మ్ మేకర్స్కి కానీ, ఈ అప్కమింగ్ ఫిల్మ్ మేకర్స్కి కానీ కొంత ఊరట, ఓకే మనం కూడా కొంచెం అటెంప్ట్ చేయొచ్చు, ఒక కొత్త ప్రయత్నం లేదన్నా కొత్త రకంగా ట్రై చేయొచ్చు అనేది కొంచెం ఈ మధ్యన వస్తుంది. ఈ మధ్యన 4-5 చిన్న సినిమాలు ఆడుతున్నాయి. అట్లాగే కంటిన్యూ అవ్వాలని కోరుకుంటున్నాం. అండ్ సార్ ఎలా ఉంది యాక్టింగ్ ఎక్స్పీరియన్స్? యాక్టింగ్ ఆయన చేతిలో పడ్డాక రుద్ది పడేస్తాడు, బండను రుద్దినట్టు. 5 కనిపించట్లేదు, 3 కనిపించట్లేదు. చాలా సాఫ్ట్ గా, సైలెంట్ గా, స్మూత్ గా ఉన్నారు డైరెక్టర్ గారు. మీరు చెప్పినంత వైలెంట్ గా నాకు వైలెంట్ కాదు. అదే వాట్ ఎవర్ మీరు చెప్పేది. లోకి వెళ్ళినాక ప్రొడ్యూసర్ ఏం చేస్తాడు, అడిగి తిరుగుతాడా, నేను దగ్గరకు పోవాలంటే భయం వేస్తుంది నాకు. బయటకు వచ్చినాక మేదరం మామూలుగా అందరూ వీళ్ళు ఏం తిట్టుంటారు అనుకుంటూ, ఇప్పుడు వీళ్ళు కామెడీగా ఉంటారు కదా, రాజమౌళి సారు, ఎన్టీఆర్ గారు, వీళ్ళంతా మేమంతటి వాళ్ళం కాదు, ఇంతే తెలియదు కదా, అయినా ఇట్లే ఉంటామని అందరూ చూస్తుంటారు మమ్మల్ని. ఈయన లొకేషన్లో అసలు దగ్గరకు కూడా రాడు. వర్క్లో ఏలు పెట్టను నేను. ఫస్ట్ పాయింట్, వర్క్లో ఏలు పెట్టను. ఆయన పని అయింది, నా పని నాది. అంటే మీకు అంటే మీకు ఎదురైన టఫెస్ట్ సిచ్యువేషన్స్ ఏమైనా ఉన్నాయి డైరెక్టర్ గారితో? ఇలాగే చెయ్యాలి, ఇలాగే స్క్రిప్ట్ వైజ్గా వస్తే, యాక్టింగ్ వైజ్గా
ఇన్ని టేక్స్లోనే కంప్లీట్ చేయాలి. కామెడీ చెప్పనా, ఫస్ట్ రోజు ఫస్ట్ షాట్ నా మీద పెట్టాడు. నేను ఫస్ట్ టైం ఈ గడ్డం గడగడ ఇటు కొట్టుకుంది నాకు 2 నిమిషాలు యాక్టింగ్లోకి. కానీ ఆయన సార్ ఓపిక్గా అతని దగ్గర నచ్చిందని తెలుసా, 18 సార్లు వేసా ఒక సినిమాలో నేను. అదే ఒక చిన్న పాయింట్, ఒక పదం పలికే దాంట్లో నేను ప్రొడ్యూసర్ని అనుకుంటా, ఈయనేమో పప్పాడు ఎన్నిసార్లు చెప్తున్నాడని. ప్రతి యాక్టర్కి అంతే చెప్తాడు. ఆయన ఒకటే మాట చెప్పాడు నాకు, సార్ మనం ఎందుకు సినిమా చేస్తాం, యాక్టింగ్ వాళ్ళు యాక్టర్స్ని మనం ఒక్కసారి కానీ అరిసామా, నువ్వు ఇన్నిసార్లు టేక్లు అద్దా ఇదా టైం వేస్ట్ అయిందంటే ఆ 3 అవుట్లోకి వెళ్ళిపోతారు, వచ్చేది కూడా అవుట్ అయిపోతారు. అందుకని అక్కడ నచ్చింది ఆయనగా. ఆయన పని తెలుసు, మొత్తం తెలుసు కదా. నాకు అసలు భయమే లేదు సార్, నేను చెప్తున్నా కదా, నాకు అసలు భయమే లేదు. అదే ఆయన పని ఆయన చేశాడు, నా పని. వీళ్ళ ఫాదర్ కూడా యాక్ట్ చేశాడు, వీళ్ళ అబ్బాయి కూడా యాక్ట్ చేశాడు. అది అన్ఎక్స్పెక్టెడ్గా జరిగింది. అది అన్ఎక్స్పెక్టెడ్గా జరిగింది. ఓకే, అది నాకు సంబంధం లేదు అసలు. అంటే వాళ్ళ ఫాదర్ కూడా చాలా ఎక్స్పీరియన్స్ ఉందండి. థియేటర్స్ ప్లేస్ చేశారు అక్కడ ఊర్లో, మన పరిషత్ నాటకాలు ఉంటాయి కదా, దాంట్లో బాగా ఎక్స్పీరియన్స్ ఉంది. లీడర్ కమ్ బేసిక్గా వాళ్ళు అక్కడ యాక్టర్స్. ఓకే, మనకి అంతకుముందు 90sలో సినిమాలతో సమానంగా స్టేజ్ ప్లేస్ ఉండేవి. ఓకే, అవునవును. ఆయన బాగా పండితుడు అందులో. ఓకే, నేను అడిగాను, సార్ ఒక దాంట్లో సార్ అంటున్నాడు ఇప్పుడు ఇంటర్వ్యూ, డాడీ అంటాడు. పర్లేదు, మీకు ఎలా కంఫర్టబుల్గా ఉంటే అలాగే పిలవండి. డాడీ అని పిలుస్తాను, డాడీ చెయ్యాను. ఆయన వాళ్ళకున్న లాంగ్వేజ్, నా పోర్షన్ ఇవ్వండి, నేను చదువుకొని ఆ పోర్షన్ కరెక్ట్గా వచ్చిన తర్వాతనే షార్ట్లోకి వస్తాను నేను అంటే. వాళ్ళు అంత డెడికేటెడ్ వాళ్ళు. సో డెబ్యూట్ డైరెక్టర్స్ చాలామంది ఎవరైతే ప్రూవ్ చేసుకోవాలనుకుంటారో, ఫస్ట్ స్క్రిప్ట్ ఫస్ట్ సినిమా ఏదైతే తీస్తారో అది కంప్లీట్గా సేఫ్ జోనర్లో తీసి తర్వాత ఎక్స్పెరిమెంట్స్, ఒక హిట్ వచ్చిన తర్వాత ఎక్స్పెరిమెంట్స్ చేద్దాం అనుకుంటారు. కానీ మీరు ఫస్ట్ దాంట్లోనే ఈ ఎక్స్పెరిమెంట్ చేయడానికి గల రీజన్ ఏమైనా ఉందా? అంటే ఒక క్యాలిక్యులేషన్స్ ఉంటాయి డైరెక్టర్కి కూడా. అంటే చాలా టఫెస్ట్ జాబ్ డైరెక్టర్ ఇండస్ట్రీలో ఉన్న చాలా క్రాఫ్ట్స్తో. అంటే ఒకవేళ సినిమా ఏమన్నా ఫెయిల్యూర్ అయితే ఎవ్రీవన్స్ ట్రస్ట్ అనేది పోతుంది. మీరెంత అవుట్పుట్ మీద ఎంత నమ్మకంతో ఉన్నా పక్కన వాళ్ళకి చూసే వ్యూస్ అలాంటివి ఉండవు. కాబట్టి ఫస్ట్ టైం ఒక సేఫ్ జానర్లో తీయకుండా ఒక ఎక్స్పెరిమెంట్ చేసినందుకు వాట్స్ యువర్ గట్స్ అంటే మీరు ఏం చెప్తారు? గట్స్ ఏం కాదండి, సినిమా అనేది ఇట్ సెల్ఫ్ ఎమోషన్. సో మనం మాతృదేవోభవ అనే సినిమాని ఆల్మోస్ట్ ఇండస్ట్రీ హిట్ లాగా చేసాం. ఆ టైంలో వచ్చిన కమర్షియల్ సినిమా రౌడీ ఇన్స్పెక్టర్ కానీ ఇట్లాంటి వచ్చిన కమర్షియల్ హిట్లు చేసాము, పెద్ద హిట్ చేసాము. సో సినిమా అనేది కథ కరెక్ట్గా ఉంటే, నేను సార్ వాళ్ళ దగ్గర నుంచి కథ కరెక్ట్గా ఉంటే అది మన కల్చర్కి తగ్గట్టుగా. ఇప్పుడు తమిళ్కి వచ్చేసరికి చాలా రా అండ్ రస్టిక్గా చూస్తారు, ఇక్కడికి వచ్చేసరికి కొంచెం పాష్ అవుతుంది మనకి. సో ఆ జాగ్రత్తలు తీసుకొని మనం ఏ కంటెంట్ అని చెప్పొచ్చు. సో అక్కడ చూసుకోవాలంటే నేను అక్కడ చూసుకున్నాను, నాకు భయం లేదండి, ఎక్స్పెరిమెంట్ చేస్తున్నాం లేదండి. ఇది కంప్లీట్గా కమర్షియల్ సినిమా, కంప్లీట్ కమర్షియల్ ఫ్లిక్. ఏంటంటే కొత్త వాళ్ళతో చేసాం, ప్రతి ఒక్కరం కొత్తగానే స్టార్ట్ అవుతామండి. సో మాకు లక్కీగా పీవీఆర్ ఐనాక్స్ రిలీజ్ సపోర్టు, సినిడేరియా మీడియా బ్రాండింగ్ సపోర్టు, ఒక కొత్త సినిమాకి కొత్త ఆర్టిస్టులు, కొత్త ప్రొడ్యూసరు. నేను ఒక సినిమా చేశాను ఇండస్ట్రీలో నాకు తెలిసిన సర్కిల్ వరకు, ఓకే కార్తికేయ బాగా చేస్తాడు సినిమా చేస్తే తప్పులు ఉండవు. ఇప్పుడు సారు నాకు కాంప్లిమెంట్ ఇచ్చినట్లుగా తప్పులు ఉండవు సినిమాలో, ఇది ఉంది తప్పితే మేమంతా కొత్త వాళ్ళం అండి. కానీ మాకు ఆల్మోస్ట్ 25% బ్రాండింగ్ వచ్చింది మూవీకి. సినిమా రిలీజ్కి ముందే 25% ఆఫ్ ద బడ్జెట్లో బ్రాండింగ్ వచ్చింది. సో ఆ సినిమాని కరెక్ట్గా తీస్తే కరెక్ట్గా తీసుకెళ్ళొచ్చండి. నేను అదే నమ్ముతానండి. లక్కీగా ఏంటంటే, నా అదృష్టం ఏంటంటే అలా నమ్మే ప్రొడ్యూసర్ గారే దొరికారు నాకు. వాడు ఆయన చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు అసలు. వాళ్ళు లేకపోతే చేయలేమండి. ఇప్పుడు డబ్బులు పెట్టేటప్పుడు కొన్ని భయాలు ఉంటాయి. మనం ఒక కొత్త కంటెంట్తో వెళ్తే, కొత్త వాళ్ళతో వెళ్తే ఎలా ఉంటాయి. నన్ను ఏ రోజు కూడా అనలేదు, సార్ మీరు డైరెక్టర్, మీరు ఒక సినిమా తీస్తున్నారు, ఒక ఎమోషన్ క్రియేట్ చేస్తున్నారు, అందులో మేము రాకూడదు, మేము నమ్మాం తీస్తున్నాం అంతే. అప్పటి నుంచి ఇప్పటి వరకు అదే నిలబడ్డారండి. సో ఈ సినిమాకి నరేష్ గారు కానీ లేకపోతే ఎవరైతే యాక్ట్ చేశారో డెబ్యూటెంట్స్, వాళ్ళకి ఈ సినిమా మీ సైడ్ నుంచి అవుట్పుట్ వాళ్ళ కెరియర్స్కి ఎంతవరకు ఉపయోగపడుతుంది? చాలా ఉపయోగపడుతుందండి.
ఫస్ట్ వాళ్ళు యాక్టింగ్ స్కోప్కి చాలా అవకాశం ఉన్న క్యారెక్టర్స్ చేశారండి. ప్రతి ఒక్కరు యాక్టింగ్ స్కోప్కి అవకాశం ఉన్న అది ఒక ఎక్స్పీరియన్స్ వాళ్ళకి, అది వాళ్ళకి లైఫ్లో ఉపయోగపడుతుంది అని నేను ఫీల్ అవుతున్నాను. ఇంకోటి ఏంటంటే ఇలాంటి క్యారెక్టర్స్ దొరకటం రేర్. ఇప్పుడు ఆ క్యారెక్టర్ చేసింది శాండీ అనే అమ్మాయి, ఆ క్యారెక్టర్స్ లేడీస్కి ఆ క్యారెక్టర్స్ పట్టు ఎప్పుడూ రేర్గా పడతాయండి. స్మోక్ చేసేది కానీ ఒక డేర్ కానీ రేర్గా దొరుకుతుంది. ఇప్పుడు వీళ్ళకి కొత్త వాళ్ళకి ఒక యాక్షన్ బేస్డ్ క్యారెక్టర్ దొరకటం, ఒక కొత్త ఆర్టిస్ట్కి కొత్త హీరోకి దొరకటం అనేది చాలా రేర్ అండి. ఏదో ఒక లవ్ స్టోరీ లేకపోతే ఒక ఫీల్ గుడ్ లవ్ స్టోరీ, స్టెయిన్లెస్ యాక్టింగ్లో స్టెయిన్లెస్గా ఉండే క్యారెక్టర్స్ దొరుకుతాయి ఫస్ట్లో, చేయగలడా లేదనేది. సో వాళ్ళకి లక్కీగా ఏంటంటే ఇవి దొరికినాయి. సో మాకు కూడా లక్కీగా ఏంటంటే వాళ్ళు అంత ఎఫర్ట్ పెట్టారు. మేము ఏదైతే నమ్మామో కొత్త వాళ్ళని తీసుకుందామేమో, వాళ్ళు కొత్త వాళ్ళలాగా మేము కొత్త వాళ్ళలాగా చూడొద్దు సార్ మమ్మల్ని 18 days వర్క్షాప్ చేసామండి. 18 days వర్క్షాప్ చేసాం. ప్రతి సీను ప్రతి డైలాగు మళ్ళీ మొత్తం రిహార్సల్ చేసుకొని తర్వాత ఆల్మోస్ట్ రీమేక్ చేసినట్టు చేసాం సినిమాని. యా అంటే టైటిల్ విషయానికి వస్తే పద్మ అనేది వాట్స్ ద సిగ్నిఫికెన్స్? సినిమాలో ఏమన్నా దానికంటూ సపరేట్ టెక్స్చర్ ఏమన్నా చూసే అవకాశం ఉందా? ఏంటి టైటిల్ యొక్క సిగ్నిఫికెన్స్ ఏంటి సినిమాకి? అంటే యాక్చువల్గా మనం ఇండియాలో కానీ ఎక్కడైనా కానీ పొలిటికల్ పోలీసుల్లో కానీ ఏదైనా పోలీస్ బ్యాక్డ్రాప్లో కానీ ఎక్కడ ఒక ఆపరేషన్ చేసేటప్పుడు దానికి ఒక నేమ్ ఇస్తాం. సో పద్మ అనే నేమ్ ఎందుకు ఇచ్చామనేది కూడా అందులో కథలో ఉంది. అది చెప్తే మొత్తం ఆల్మోస్ట్ 90% రివీల్ అయిపోయింది. నేను అనుకునేది పద్మ వ్యూహం లాగా లేదు చేశారా లేకపోతే ఆల్మోస్ట్ అలాంటిదే, కానీ ఆ టైటిల్కి ఇంకొక వేరే రీజన్ ఉంది. ఓకే, ఇది ఇట్ సెల్ఫ్ పద్మ వ్యూహమే. అందుకని మీకు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా నెక్స్ట్ ఏంటి అనేది వెళ్తారండి. ఆల్మోస్ట్ ఒక స్నేక్ పక్కన తిరుగుతుంటే ఎలా ఉంటుందో మనకి ఆల్ క్యారెక్టర్స్ అలా ఉంటాయండి ఇందులో. సార్ యాజ్ అ డైరెక్టర్గా, యాజ్ అ రైటర్గా మీరు ఎటువంటి సినిమాటిక్ లిబర్టీ ఎంతవరకు తీసుకోవడం జరిగింది సినిమాకి, ఈ యొక్క స్క్రిప్ట్కి? లేదు, కంప్లీట్గా సినిమాటిక్ లిబర్టీ అండి. కంప్లీట్గా సినిమాటిక్ లిబర్టీతోనే ఉంటుంది కంప్లీట్గా అండి. యాక్చువల్గా క్యారెక్టర్ అండ్ క్యారెక్టర్ ఆర్క్ ఈ రెండు మనం మార్చలేమండి. ఒక క్యారెక్టర్ని సైకోలాగా చూపించాలంటే అది దాటి చూపించలేము. ఒక పొలిటికల్లో ఒక కుట్రను చూపించాలంటే దానికి మనకి ఏదైతే పరిధులు ఉండో వాటిని దాటలేమండి. కానీ దాన్ని పోర్ట్రేట్ చేసే విధానంలో ఆర్టిస్ట్కి ఎంతైనా స్కోప్ ఉంటుందండి. అది కనిపిస్తుంది ఇందులో. అక్కడ చాలా లిబర్టీ తీసుకున్నాం. క్యారెక్టర్ ఆర్క్ ఫిక్స్ అయిన తర్వాత దాన్ని పోర్ట్రేట్ చేసే దాంట్లో మాత్రం చాలా లిబర్టీ తీసుకున్నాం. ఓకే, కంప్లీట్గా సినిమాటిక్ లిబర్టీ ఉంటుంది. సార్ మీరేం చెప్తారు? అంటే కొంత సినిమాటిక్ లిబర్టీ ఉంటుంది. అంటే ఇది కంప్లీట్గా ఒక కమర్షియల్ ఫార్మాట్లో చెప్పిన సినిమానే ఇది. ఇది మనకు ఒక ఆర్ట్ సినిమాలాగా కాదు, ఇంకో రకం కాదు, కంప్లీట్గా ఒక యాక్షన్ సినిమా, ఒక కమర్షియల్. అంటే ఇది ఒక రకంగా ఒక పెద్ద హీరో చేసే ఎన్ని సినిమాటిక్ లిబర్టీస్ తీసుకుంటారో అవి మాత్రం తీసుకున్నారు. అంత పరిధిని మించి ఏం పోలేదు, కానీ అంతవరకు ఎంతవరకు సినిమాకి అవసరమో, ఎంతవరకు కథకు అవసరమో అంతవరకు తీసుకున్నారు. అంటే వాస్తవంగా అంటే మన పరిధిలో దొరికిన అంటే ఉన్న కొత్త ఆర్టిస్టులు వాళ్ళని పట్టుకొని మనం ఏదైతే చేశామో దాన్ని ప్రేక్షకుల్ని వాళ్ళకి చూసినంతసేపు బోర్ కొట్టకుండా కంప్లీట్ కూర్చోబెట్టడానికి, వాళ్ళని ఎంగేజ్ చేయడానికి ఎంత లిబర్టీ అంత తీసుకున్నారు. దానివల్ల ఏంటంటే రేపు చూసే ప్రేక్షకులు ఎక్కడ డిసప్పాయింట్ అవ్వరు. లేదంటే మనం చెప్పేది ఒక మంచి పాయింటే కావచ్చు, కానీ దాన్ని మనం ఒక కమర్షియల్ ఫార్మేట్లో లేదంటే ఆ మాత్రం సినిమాటిక్ లిబర్టీ తీసుకోకుండా చేస్తే బోర్ కొట్టే ప్రమాదం ఉంటుంది. అందుకని చెప్పి అది అవసరమైన చోటల్లా అంతవరకు తీసుకున్నారు. కానీ అది ఎక్కడ అతికిచ్చినట్టు ఉండదు, నేచురల్ ఫ్లోలోనే ఉంటుంది. అది ఎక్కడ దాంట్లో ఒక ఆర్గానిక్గా మెల్ట్ అయి ఉంటుంది తప్పితే దాన్ని మనం కావాల్సి అరే మరి బార్డర్ దాటేశారన్నట్టుగా ఎక్కడ ఉండదు. అదే. సో సార్ ఓవర్ ద బడ్జెట్ ఏమైనా? ఓవర్ బడ్జెట్ ఛాలెంజ్ చేసి చెప్తాను. నేను చెప్పింది ఇది చెప్పాల్సింది సార్. మీరు ఆపుతున్నాను, మీరు ఆపితేనే ఎంత అని చెప్పదు సార్. డబ్బులు కదా సార్, డబ్బుల విషయం కాదు. నేను అడిగిన దాంట్లో చెప్పేది. ఆయన ఒక లిస్ట్ ఇచ్చాడు నాకు. ఆ లిస్ట్ ఇచ్చి నాకు తెలుసు అసలు ఆయన చెప్పాల్సిన పనిలే, ప్రతిదీ చెప్తుంటాడు నాకు. లిస్ట్ ఇచ్చి ఇంత కావాలి సార్ అన్నాడు. అంతేనా అన్నా. నాకు తెలుసు కదా ఆయన చేసేదంతా. నాకు
కరెక్ట్గా దానికంటే కొద్దిగా తగ్గించి చేసి ఇచ్చే డైరెక్టర్ అతను ఇచ్చాడు. ఇంకా నాకేంది భయం, అది బడ్జెట్ విషయంలో ఎంతైనా అంతేనా అన్న తర్వాత కూడా తగ్గించారు. ఇంకా ఇప్పుడు ఇంకోటి చెప్తున్నా, సినిమా చూసినాక ప్రమోషన్స్ సార్ ఇంకా వదులుతా అంటున్నా. నిజం చెప్తున్నా కదా. ఓకే, ఇప్పుడు ఇంకా ఖర్చు పెడుతున్నా. ఇప్పుడు గుంటూరులో ఈవెంట్ పెడుతున్నా, వైజాగ్, తిరుపతి ఈవెంట్లు ప్రీ రిలీజ్ ఈవెంట్ గుంటూరులో పెడుతున్నాను. ఓకే సార్, మాట్లాడుతున్నారు సార్ మీ వర్డ్స్ ఏవైతే విన్నానో దాని తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే, సినిమా కంటెంట్ నమ్మితే చాలు, డైరెక్టర్ని నమ్మి, సో ఆ కంటెంట్ని మనం నమ్మితే చాలు సినిమా ఆటోమేటిక్గా సక్సెస్ అవుతుందని మీది. సో ప్రజెంట్ ఇంకా చాలామంది డెబ్యూ డైరెక్టర్స్ ఉన్నారు. వాళ్ళందరికీ అంటే చాలామంది దగ్గర కంటెంట్ ఉంటుంది కానీ ఎవరు ఎస్టాబ్లిష్ చేసుకునే ఒక ప్రొడ్యూసర్ ఎవరికి దొరకట్లేదు, ప్రొడక్షన్ దొరకట్లేదు. మీరు ఎటువంటి టైప్ ఆఫ్ యాజ్ అ ప్రొడ్యూసర్గా మీ సైడ్ నుంచి ఇవి నన్ను సాటిస్ఫై చేస్తే నేను సినిమా చేయడానికి రెడీ అని అనుకున్న పాయింట్స్ ఏమైనా ఉన్నాయి మీకు? అట్లాంటివి ఏముంటుంది. నేను ఒకటే చెప్తున్నా కదా, నాకు ఫస్ట్ దొరికిందే వజ్రం దొరికింది. అర్థమైందా? అట్లాంటి వాళ్ళే దొరుకుతారు. ఒక టీం ఏర్పడదు నాకు. ఇప్పుడు నేను 3 సినిమాలకి తీస్తున్నా అంటే పిచ్చోడ్లాగా తెస్తున్నాను నేను వచ్చేటికి. అదేలేండి, ఒక డబ్బులు పోయినా ఆయన అడగను అంటే మళ్ళీ ఏదో కంటెంట్ కోసం ఇట్ట అనుకుంటారు. నేను చెప్తున్నా, డబ్బులు పోయినా ఆయన అడగను. మళ్ళీ తర్వాత ఏదో వీళ్ళు చెప్పుకుంటున్నారు, తర్వాత చూద్దాం, మళ్ళీ వీళ్ళిద్దరే ఫైట్ చేసుకుంటారు కెమెరాల ముందుకు వచ్చి, వీడియోల ముందుకు వచ్చి అనుకుంటారు. ఛాలెంజ్ చేసి చెప్తున్నది ఆయన్ని. అసలు ఏమి అన్న అసలు. ఓకే, సో సార్ అంటే ఇది అడగచ్చో లేదో నాది లాస్ట్ క్వశ్చన్. సో మీరేమనుకోకండి, డెబ్యూ యాక్చువల్గా వాళ్ళ సైడ్ నుంచి వాళ్ళ యాక్టింగ్ బాగానే చేశారు, కానీ ఒక బిగ్ స్కేల్లో మీకు ఛాన్స్ వచ్చి సరే ఓకే అంటే ఈ ప్రాజెక్ట్ని, ఈ స్క్రిప్ట్ని ఏ స్టార్ హీరోకి నరేట్ చేయాలనుకుంటారు? చేయనండి, ఎవరికి చేయను అసలు. ఒక ఐడియా అనుకున్నప్పుడు మీ పాయింట్లో, మీ మైండ్లో అసలు వాళ్ళు ఎవరు లేరు? లేదండి. ఓకే, ఎవరు లేరు. అది ఎందుకంటే ఈ క్యారెక్టర్స్ వీళ్ళతోటి, ఈ క్యారెక్టర్స్ వీళ్ళతోటి, ఈ సబ్జెక్ట్ ఇలా చేయాలని అనుకున్న తర్వాత ఆ ఐడియా నుంచి వేరే ఏది మారినా కానీ ఫస్ట్ నేను కన్ఫ్యూజ్ అయిపోతాను. ఎంటైర్ ప్రాజెక్ట్ కన్ఫ్యూజ్ అయిపోతుందండి. బిగినింగ్లో ఏదైతే లాక్ అవుతామో అదే ఎండ్ దాకా తీసుకెళ్తాను. స్టార్టింగ్ నుంచి కూడా ఇదే మీ థాటే డెబ్యూట్. యా, మీ థాట్ డెబ్యూట్. యా, ఓకే. సో ఫైనల్లీ సినిమా గురించి మీరు ఆడియన్స్కి ఏం చెప్తారు? ఇది ఎందుకు చూడాలి? ఎగ్జాక్ట్గా మనం సమాజంలో కరెక్ట్గా అంటే ఒక ఎకనామికల్గా కానీ భద్రత పరంగా కానీ బ్రతకాలి అంటే పొలిటికల్ సిస్టమ్ అనేది కరెక్ట్గా ఉండాలండి. పొలిటీషియన్స్ కూడా ఎంత ఫైట్ చేసినా కానీ పబ్లిక్కి మేలు చేయడానికి ఉండాలి. కానీ పదవుల కోసం కనుక, వ్యక్తిగతమైన వీటి కోసం కనుక పాలిటిక్స్ వెళ్తే అది సమాజం మీద ఎంత ప్రభావం చూపిస్తుంది అనేది ఉంటుందండి. అది మనకు కంపల్సరీగా తెలుసుకోవాలండి. నేను చెప్తుంది, ఒక చదువు ఎంత అవసరమో, ఒక లా తెలుసుకోవటం ఎంత అవసరమో, పొలిటికల్ సిస్టమ్ కూడా తెలుసుకోవడం అంత అవసరం అండి. అది ఒక్కటి మాత్రం అర్థమవుతుందండి. ఓకే, సో సార్ మీరేం చెప్తారు? డెఫినెట్గా ఈ సినిమాని February 6th ప్రేక్షకులు చెప్పేది ఏంటంటే థియేటర్కి వచ్చి చూడండి, పైరసీ చూడకండి, పైరసీని ఎంకరేజ్ చేయకండి. చిన్న ఆర్టిస్టులు, డెబ్యూ ఆర్టిస్టులు ఉన్నారు దీంట్లో, చాలా కష్టపడ్డారు. మీరు వచ్చి సినిమా చూసి వాళ్ళని బ్లెస్ చేయండి అని నేను కోరుకుంటున్నాను. మీరేం చెప్తారు సార్? ఫైనల్ నేను చెప్పేదేం లేదు. నేను అరవింద్ బాబాని వాళ్ళ పేరు పోగొడతానా, నా తమ్ముడు పేరు పడటమే వాడు అసలు వద్దనే నా పేరు మనం చేసినా కానీ నీదే పెట్టుకోండి. వాళ్ళు అట్ట అన్నారంటే నేను ఎంత సీరియస్గా తీసుకుంటాం దాన్ని, ప్రాజెక్ట్ని. నా కోరిక ఒకటే చెప్తున్నా, ఫస్ట్ షోకి ఉదయాన్నే ఒక సినిమా ఒకసారి చూడండి, చూస్తే చాలు, నాకు ఇంకా వెళ్ళిపోయింది, నేను నాతో పని లేదు ఇంకా. ఓకే, అంతకంటే నేను చెప్పేది లేదు. సో వెయిట్ చేస్తాం February 6th. మీ మాటలు, మీ కాన్ఫిడెన్స్ విన్న తర్వాత ఈగర్లీ వెయిటింగ్ టు వాచ్ ఆపరేషన్ పద్మ ఆన్ థియేటర్స్. సో మీరు సినిమా చూసి వీళ్ళందరినీ మంచిగా ఒక మంచి మా తమ్ముడు లేడు, యాక్చువల్గా యూకేలో ఉంటాడు, రాంబాబు గారు. ఓకే, అబ్బాయి ఇలా రాలేకపోయారు. సో దీనికి ఒక ప్రొడ్యూసర్. ఓకే, సో అది ఫైనల్లీ మ్యాటర్. ఈగర్లీ వెయిటింగ్ ఫర్ Feb 6th. సినిమా మంచి హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకున్నా. థ్యాంక్ యూ.